తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. చైనా మామూలు ప్రమాదకరంగా మారట్లేదు. ఏ స్థాయిలో అంటే పాకిస్తాన్కి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడంతో పాటు పాకిస్తాన్కి కావలసిన సైనిక రహస్యాలను కూడా అందజేసే కుట్ర చేస్తోంది చైనా. చాలామంది చైనాను సమర్థించే వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో. వాళ్ళతో చెప్పాలనుకుంటున్నాం ముచ్చట. ఎంత ప్రమాదకరంగా మారింది చైనా అంటే, ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో, పహల్గామ్ దాడి తర్వాత ఎప్పుడైతే భారత్ ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టిందో, ఆపరేషన్ సింధూర్ మొదలుపెడితే టర్కీ ఓడేమో ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పైన కాల్పులు జరపడానికి సైనికుల్ని ఆయుధాలు పంపిస్తే, చైనా చాలా తెలివిగా సముద్ర మార్గంలో భారత్ని టార్గెట్ చేస్తూ తన ఓడల్ని, తన స్పై ఓడల్ని, నిఘా ఓడల్ని భారతదేశం చుట్టూ తిప్పుతోంది. తాజాగా చైనాకు సంబంధించిన ఒక ఓడ హిందూ మహాసముద్రంలో కనిపించింది. ఆ ఓడ పేరు వచ్చేసి యంగ్ యీ హవో అనే ఓడ. యంగ్ యీ హవో అనే ఓడ ఏంటంటే దీన్ని పరిశోధనాత్మక ఓడ అంటారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ ఓడకు సంబంధించిన మేము ఫోటోతోనే బీజీ చేసినాం. ఇదే ఈ యంగ్ ఈ ఓడనే. ఇది మన హిందూ మహాసముద్రంలో, ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో శ్రీలంకకు తూర్పున ఉంది. సాధారణంగా చైనా ఏం చేస్తుందంటే ఇటువంటి ఓడలు వచ్చేటప్పుడు సముద్ర అంతర్భాగంలో పరిశోధనలు, గనులు, ఖనిజాలు కనిపెట్టడం కోసం వచ్చింది. ఈ ఓడ మొదటి పైనుంచి కనిపించే కవర్ అదే. ఇటువంటి ఓడలను ఏమంటారంటే కేవలం పరిశోధనాత్మక ఓడలు అంటారు. కానీ వాస్తవానికి ఇది అత్యంత ప్రమాదకరమైన ఓడ అని చెప్పేసి సైమన్స్ అనే వ్యక్తి, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనే ఒక పరిశోధకుడు, ఆయన తన ట్విట్టర్లో ఈ ఓడ ఫోటో పెట్టి ఇది భారత్కు ముప్పు కలిగించే ఓడ అని చెప్పేసి ట్వీట్ చేశాడు. ఒక్కసారిగా ప్రపంచం మీడియా అంతా నిర్ఘాంతపోయింది. ఎందుకంటే పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో చైనా ఈ ఓడను సముద్రంలో హిందూ మహాసముద్రం వైపు తిప్పడం వెనుక అర్థం ఏంటి అనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ఒకసారి ఆ ఓడకు సంబంధించిన ఫోటో కూడా ప్రస్తుతం అది ఎక్కడుందో కూడా సైమన్స్ తన ట్వీట్ చేశాడు. ఒకసారి చూపిస్తాను దాన్ని కూడా. ఒకసారి చూడండి, సైమన్స్ తన ట్వీట్లో పెట్టిన ఈ మ్యాప్ చూడండి. ఇక్కడుంది ఆ ఓడ, యంగ్ యీ హావో అనే ఓడ. ఇక్కడ ద యంగ్ యీ హావో ఈ ఓడ ఇదిగో దాని ఫోటో కూడా పక్కనే పెట్టాడు. ది యంగ్ యీ హావో ఓడ శ్రీలంకకు తూర్పు దగ్గరలో ఉంది. ఇది భారత్కి చాలా దగ్గర, ఇటు విశాఖపట్నానికి చాలా దగ్గర. ఎప్పుడైతే మన భారతదేశం కొత్త ఆయుధాలని పరిశీలిస్తుందో, క్షిపణులని ప్రయోగించి వాటిని టెస్ట్ చేస్తుందో, అప్పుడు చైనా తమ స్పై ఓడల్ని, అంటే నిఘా ఓడల్ని భారత జలాల్లో తిప్పే ప్రయత్నం చేస్తోంది. చైనా చాలా ప్రమాదకరం, ఈ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో, ఈ ఓడలు రావడం వల్ల భారత్ దగ్గర సైనిక చర్యలు ఎటువంటివి కొనసాగుతున్నాయి, ఇక్కడ రాడార్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, క్షిపణులు ఎలా ఉంటాయి, మొత్తం గ్రౌండ్లో వాటర్ను కూడా, సముద్రం అడుగు భాగంలో వాటర్ను కూడా మ్యాపింగ్ చేస్తుందట. అంత టెక్నాలజీ ఉంది. అంటే పాకిస్తాన్ దగ్గర పెద్ద తెలివి లేదు. పాకిస్తాన్ మన ఏం చేయలేదు, పాకిస్తాన్ మన ఏం చేస్తుంది, మనం ఒక్క రోజులో పాకిస్తాన్ కూల్చేస్తాం, 5 రోజులు చాలు యుద్ధం చేసే పాకిస్తాన్ని అనుకుంటాం. కానీ చైనా తన ఆయుధాలని అమ్మడం కోసం పాకిస్తాన్కి టెక్నాలజీని కూడా సరఫరా చేస్తుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తన ఆయుధాలని అమ్మడం కోసం పాకిస్తాన్కి టెక్నాలజీ కూడా సరఫరా చేస్తుంది. పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలు 2020 నుంచి 2024 వరకు పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాలను చూస్తే 81% చైనా నుంచి తీసుకుంది. 81% చైనా నుంచి కొనుగోలు చేస్తుంది. యుద్ధంలో ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటే, ఆల్రెడీ మొన్న చైనా విదేశాంగ శాఖ చెప్పింది పహల్గామ్ విషయంలో, పాకిస్తాన్ మా మిత్రదేశం, పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం పాకిస్తాన్ భూభాగంలోకి ఎవరైనా చొచ్చుకొస్తే మేము పాక్ తరఫున యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో భారత్ని ముప్పులో పడేసేందుకు ఇటువైపు చైనా కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. మనం టర్కీని మాత్రమే చూస్తున్నాం. టర్కీ ఆయుధాలు ఇచ్చింది, టర్కీ మిత్రదేశంగా మొదటి నుంచి ఉంది. కశ్మీర్ విషయం నుంచి టర్కీ పాకిస్తాన్కి మిత్రదేశంగా ఉంది. కానీ ఇప్పుడు చైనా భారతదేశం చుట్టూ నిఘా వేస్తుందని ఈ సీన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ సీన్ చూస్తే చైనా మన మీద ఏ స్థాయిలో నిఘా పెట్టిందో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చైనాను సమర్థించే వాళ్ళకి ఒక ప్రశ్న. చైనా చాలామంది, నేను ఒక వీడియో చేశాను నిన్న, దాని కింద కొంతమంది రాశారు,
చైనా టెక్నాలజీ ఉంది, చైనా మనకంటే ముందడుగులో ఉంది, అది మనకు ముప్పుగా మారుతుంది మహానుభావ, అది మనకు ముప్పుగా మారుతుంది. దాని గురించి మాట్లాడొద్దా? బయటికి మాట్లాడినప్పుడే కదా ప్రపంచానికి తెలిసేది. భారత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన చైనా భారతదేశాన్ని ఎదగకుండా చేయాలంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రావాలని కోరుకుంటుంది. భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలి అంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రావాలని కోరుకుంటుంది. అప్పుడే, ఎందుకంటే అమెరికా ఎందుకు నిన్న భయపడ్డదంటే అమెరికాలో వాడే టూత్ పేస్ట్ బాత్రూంలో కడుక్కునే పేపర్ వరకు, తుడుచుకునే పేపర్ వరకు చైనా నుంచే వస్తుంది వాళ్ళకి. కాబట్టి ఆ ఒప్పందం అట్లా కుదిరింది. ఆ రెండు దొంగ దేశాలే ఒక రకంగా చెప్పాలంటే. నిన్న ట్రంప్ మాట్లాడిన తర్వాత చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది, దేశం మొత్తం మాట్లాడుతోంది. ఇప్పుడు చైనా తన మార్కెట్ని పెంచుకోవడం కోసం, భారత్ని ఆర్థికంగా నాశనం చేయడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంది. భారత్ పైన ఓడలతో నిఘా పెడుతోంది. భారత్లో ఉండే క్షిపణులు కావచ్చు, భారత్లో చేస్తున్న టెస్టులు కావచ్చు, భారత్ తీసుకున్న టెక్నాలజీ, ఆర్మీ టెక్నాలజీ కావచ్చు, వైమానిక టెక్నాలజీ కావచ్చు, వీటన్నింటినీ సేకరించి పాకిస్తాన్కి అందజేసే ప్రయత్నం చేస్తోంది. 61% పాకిస్తాన్లో తయారవుతున్న సొంత ఆయుధాలు కానీ, సొంత క్షిపణులు కానీ, మిసైల్స్ కానీ 61% టెక్నాలజీ చైనాదే. ఇప్పుడేదో మిసైల్ అణుబాంబు పడిందని చెప్తున్నారు కదా, అణుబాంబు పేలింది, రియాక్టర్ పేలింది అంటున్నారు కదా. అసలు అణుబాంబుల్ని తయారు చేసే టెక్నాలజీని, మనుషుల్ని పంపించింది కూడా చైనానే. చైనా, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చైనా అతిపెద్ద సపోర్టర్గా మారింది పాకిస్తాన్కి, కేవలం భారతదేశాన్ని దెబ్బతీయాలని ఒకే ఒక లక్ష్యంతో భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొడితే అప్పుడు చైనా ప్రపంచంలో అతిపెద్ద శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకని నేను అరుణాచల్ పంచాయతీ మొదలుపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్లో తూర్పు భాగం, మా తూర్పు టిబెట్ అంటుంది అరుణాచల్ ప్రదేశ్ని. అంతేకాదు ఇప్పటికి ఒక 8 సార్లు అరుణాచల్ ప్రదేశ్లో అనేక గ్రామాల పేర్లను మార్చేసింది. అరుణాచల్ ప్రదేశ్లో చైనా ముప్పేట దాడికి ప్రయత్నిస్తుందా, ముప్పేట దాటికి కుట్ర చేస్తుందా అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే చైనా పైన భారత్ అనేక ఆంక్షలు విధించింది. చైనాకు సంబంధించిన వస్తువుల్ని నిషేధించింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్ని ఆగిపోయాయి. చైనాకు సంబంధించిన యాప్స్ని బ్యాన్ చేసింది. తాజాగా ఇవాళ చైనాకు సంబంధించిన మీడియా పైన కూడా ఆంక్షలు విధించింది భారత్. ఇంకా ఏం చేస్తే ఈ చైనాని కంట్రోల్ చేయొచ్చు? చైనాని కంట్రోల్ చేయాలంటే భారత ప్రభుత్వం ఎలా ఆలోచించాలి? మీరేమనుకుంటున్నారు? చైనాని కట్టడి చేయాలి, చైనాని కంట్రోల్ చేయాలి, పాకిస్తాన్కి దగ్గరగా ఉన్న చైనాని దూరం చేయాలంటే మనమేం చేయాలి భారతీయ జనాభాగా? మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.